హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కిచెన్‌లో స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. ఎంత టమాటా కర్రీ అయినా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తే దాని టేస్ట్ కూడా మారిపోతుంది. అలా కాకుండా తినే కొద్దీ తినాలనిపించేలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా ఈ రోజు మన కిచెన్‌లో ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అందుకే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మెంతుల టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర, ఇంకొక అర స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక స్పూనున్నర వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బల టేస్ట్ అనేది ఈ కర్రీలో చాలా బావుంటుంది. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. మనం వేసుకున్న పోపు మొత్తం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు తిప్పండి. లేకపోతే పోపు మాడిపోతుంది. పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలండి. కరివేపాకు మంచిగా చిటపటలాడిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయన్నమాట. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్‌ని ఎప్పుడు సిమ్‌లోనే పెట్టి చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత చక్కగా మగ్గితే మన కర్రీ టేస్ట్ అంత బావుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకుందాం. తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మగ్గిపోతాయండి. ఎప్పుడైనా ఉల్లిపాయల్ని మగ్గించుకునేటప్పుడు మూత పెట్టేసి అలా వదిలేయకూడదండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఉల్లిపాయలు ఎంత చక్కగా ఫ్రై అయితే మనం చేసే కర్రీ టేస్ట్ కూడా అంత బావుంటుందండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు టమాటాలను వేసుకుందాం. ఇలా టమాటాలను వేసిన తర్వాత అవి మొత్తం కలిసిపోయేలాగా ఇలా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు అలా సిమ్‌లో పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు చూడండి టమాటాల నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా! ఇలా రిలీజ్ అయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడైనా చూసి వేసుకోండి. ఫస్టే మనం ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసమైపోతే తీసేయడం కష్టం గదా! అందుకే కొంచెం తగ్గించే వేసుకోండి. టేస్ట్ సరిపోకపోతే లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 4, 5 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చి వదిలేసేయండి. ఈ ప్రాసెస్ మనం చేస్తున్నంత సేపు సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే గనక టమాటా ముక్కలు సరిగ్గా మగ్గవు. అందులోనూ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సిమ్‌లోనే పెట్టి ప్రాసెస్ చేయాలి. ఇలా టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటేస్తుంది. ఎందుకంటే దీనిలో మనం ఎలాంటి వాటర్‌ని యాడ్ చేయట్లేదు. పూర్తిగా ఆయిల్‌లోనే మనం మొత్తం ప్రాసెస్ అనేది చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఒక 5-10 నిమిషాలు ఇలా మగ్గించిన తర్వాత కూడా మనకి టమాటా ముక్కలు ఇంకా సాఫ్ట్ టెక్స్చర్ రాలేదు అంటే, ఒకసారి గెరిటతో ఇలా స్మాష్ చేస్తున్నట్టు చేయండి. చాలా ఈజీగా అయితే మగ్గిపోతాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు వదిలేసేయండి. తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం చక్కగా మగ్గిపోయింది కదా! ఇలా టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం దీనిలోకి కారం యాడ్ చేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక స్పూనున్నర వరకు అయితే కారం పట్టిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా అయితే కారాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం, అలానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారాన్ని మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక అర స్పూను ధనియాల పౌడర్, ముందుగానే వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ ఒక అర స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం అన్నంలో తినొచ్చు, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. మనం స్టార్టింగ్‌లో మెంతులు వేసాం కదా! ఆ మెంతులకు బదులుగా మెంతి ఆకుల్ని యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు డెఫినిట్‌గా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.